నాన్నగారికి పెయింట్స్ బిజినెస్ ఉందమ్మా. అంటే పెయింట్స్ డిస్ట్రిబ్యూషను 55 నుంచి. అంతకుముందే 53 నుంచి కూడా మచిలీపట్నంలో నేటివ్ మచిలీపట్నం నాన్నగారిది. బ్రాంచ్ నిమిత్తం విజయవాడ వచ్చారు. అలాగే బందర్లో మా అయ్యగారు అలాగే ఉన్నారు. వైజాగ్ బ్రాంచ్ నిమిత్తం మామయ్య గారు వెళ్ళారు. ఆ రకంగా స్ప్రెడ్ చేయడానికి మేము విజయవాడ నాన్నగారు వచ్చి, నేను అక్కడ పుట్టింది అక్కడైనా విజయవాడలోనే ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా నేను సెటిల్ అయిపోయాను విజయవాడే. దట్ మీన్స్ విజయవాడ నేటివ్ కింద తీసుకున్నా ప్రౌడ్గా. ఓకే, ఒక ఆ రోజుల్లో విజయవాడ అంటే సిటీ. అండ్ ఆయన పెయింట్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత గోల్డ్ స్పాట్ అలాగే. అవునమ్మా, చాలా ఏళ్ల తర్వాత వింటున్నానండి మళ్ళీ. మా నాన్నగారు గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీలో విజయవాడ సిటీకి ఒక పార్ట్కి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఆయనకి మంచి అనుభవం అండి. ఎందుకంటే ఒకప్పుడు గోల్డ్ స్పాట్ అంటే ఫేమస్. అయ్యో, ఇప్పుడు థమ్స్అప్ అవన్నీ ఎలాగో అప్పట్లో గోల్డ్ అది స్పాట్ కూడా గోల్డ్ స్పాట్ కంపెనీ నుంచి పుట్టిందేనమ్మా వచ్చింది థమ్స్అప్ కూడా. బట్ సోడా బళ్ళ వాళ్ళది గ్యాస్ ని చూసి గోల్డ్ స్పాట్ లో ఏముంది, జస్ట్ చిన్న అని చెప్పేసి ఆ సౌండే కదా వచ్చేది, నో గ్యాస్ అనే ఫీలింగ్ తో గోల్డ్ స్పాట్ ఎక్కలేదమ్మా మార్కెట్. అలాగా ఫౌండర్ గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీకే బాబాయ్. అంటే నా ఏజ్ లో, చాలా వెరీ యంగ్ ఏజ్ లో కూడా నేను ఆయనతో నేను వెళ్ళి ఆ బస్ స్టాండ్స్ దగ్గర అంత పెద్ద ఫ్యాక్టరీ ఉండి మార్కెటింగ్ చేయడం చాలా థ్రిల్ అండి. ఆ ఆర్డినరీ గోలీ సోడాకి ది బెస్ట్ గోల్డ్ స్పాట్ అనిపించుకోవడానికి చేసిన తపన అలా ఇలా కాదు. ఆయన ఇచ్చిన సపోర్టు, ఆ రోజుల్లోనే మార్కెటింగ్ మాకు ఆయనతో తిరిగి అనుభవం. ఓకే, గోల్డ్ స్పాట్ అమ్మటానికి పాప్కార్న్ ఫ్రీ ఇస్తే గానీ గోల్డ్ స్పాట్ తాగలేదమ్మా. ఎస్, గద్దలకొండ గణేష్ లో మన హరీష్ శంకర్ గారు గోల్డ్ స్పాట్ చూపిస్తారు అందులో. అంటే అప్పటి 80s 90s సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి అని రీక్రియేట్ చేయడానికి ఆయన అక్కడ చూపించారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత గోల్డ్ స్పాట్ మాట వినడం చాలా సంతోషంగా ఉంది. 70s తర్వాత అమ్మ ఇది జరిగింది. అదే అంటున్నానండి. నేను వచ్చేటప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్, దానికి కావాల్సిన కూలింగ్, వాళ్ళు ఆ రోజున ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో కూలింగ్ మిషన్స్ తెచ్చి కూలింగ్ ని ఇంట్రడ్యూస్ చేయడం మళ్ళీ గోల్డ్ స్పాట్ కంపెనీ నుంచేనమ్మా. అంతకుముందు నీళ్ళల్లో పెట్టి అమ్మేవాళ్ళు సోడాస్ గానీ, గోల్డ్ స్పాట్ గానీ, కిన్స్పత్ గానీ, అండ్ ఈ ఆల్ డ్రింక్స్ లిమ్కాతో సహా. మరి దానికి బాటిలింగ్ కంపెనీ, అంటే ఒక బాటిలింగ్ కంపెనీ కావాల్సింది కూలింగ్ ని అలవాటు చేయడం మళ్ళీ గోల్డ్ స్పాట్ విజయవాడ నుంచి. అది ఆ రోజున ఆ బాటిలింగ్ యూనిట్ కి కావాల్సిన బాటిల్ కూలర్స్ అన్ని అమ్మ నాతో తయారు చేద్దాం అనే సంకల్పం నాన్నగారికి బాబాయ్ గారికి ఇద్దరికి ఉండి నన్ను ఆ టెక్నికల్ కోర్సుకి నన్ను తీసుకెళ్తాం, ఆ పైకి దాంట్లో నేర్పించటం. ఒక మ్యానుఫ్యాక్చరర్ కింద ఈరోజు ఆ 75 నుంచి ఇప్పుడు దాకా అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండటం, కూలింగ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ కి ఒక షిఫ్ట్ అవ్వటం 2000లో ఎంటర్ అయ్యానమ్మా. ఏది ఫుడ్ ఎక్విప్మెంట్స్ మీద. అలాగా డే బై డే కొంచెం అలా ఇంక్రీజ్ చేస్తూ, మరి ఇప్పుడు నేను ఇందాక నాన్నగారి గురించి చెప్పాను, తర్వాత నా గురించి ఆల్రెడీ నేను కొంత వివరణ ఇచ్చా. తర్వాత 15 ఏళ్ల క్రితం మళ్ళీ మా అబ్బాయి ఇదే బిజినెస్ తీసుకుంటాను అని దాన్ని కంటిన్యూ చేయటం. దట్ ఈస్ రియల్లీ మాకు చాలా బిజినెస్కి బ్లెస్సింగ్స్ అమ్మ. యాక్చువల్గా అనుకుంటాం ఇంతటితో ఆపేస్తుందేమో నా టర్మ్. ఆయన కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫారెనే, ప్రతి వాళ్ళు అమెరికాలో ఉంటున్నాడు. అలాగా మా అబ్బాయి ఫ్రెండ్స్. అయినా నాకు ఏం వద్దు డాడీ, నేను ఈ బిజినెస్ లో సెట్ అవుతాను అంటే. మా బిజినెస్, మా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీనే వెరీ టఫ్ అమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ లేబర్ తో కూర్చోవాలా, అండ్ 24 hours వర్క్ చేయకపోతే కూడా ఈరోజు టెక్నికల్ కుదరదమ్మా. అవి కూడా అన్ని కష్టపడ్డాడు, చూసుకున్నాడు. దాన్ని ఒక 12 ఏళ్ల దగ్గర నుంచి ఏం చేసామంటే, ఇక్కడున్న టెక్నికల్ లేబరు మన చేతిలో లేకపోతున్నారు. బికాజ్ ఆల్ ఫారిన్ కంపెనీస్ వచ్చేసినాయి, అండ్ లైక్ కోకోకోలా కంపెనీస్ వచ్చేసినాయి, పెద్ద థియేటర్స్ వచ్చినాయి, అండ్ మాల్స్, అండ్ లైక్ KFC, అన్ని రకాలు ఎన్నో వచ్చినాయి అమ్మా ఫుడ్ స్టోర్స్ లో. ఒక ఇంజనీర్ కూడా నేను ఎందుకు అక్కడ వర్క్ చేసి నేను అక్కడ 40,000 50,000 ఎందుకు సంపాదించకూడదు. ఇప్పుడు మా టెక్నికల్ గా ఎంత కష్టపడినా మేము 30,000 40,000 ఇవ్వగలం. బట్
హార్డ్గా వర్క్ చేయాలి. అందుకని ఆ సిచ్యువేషన్స్లో మా అబ్బాయి ఏంటంటే ఇంజనీరింగ్ చదివి కూడా అన్ని అర్థం చేసుకుని వర్క్ హార్డ్ అయినా చేసుకుని కూడా ఫైనల్ ఒక్క స్టెప్ ఆలోచించాడమ్మా, మనం చేయలేం డాడీ, మీరు చేసినట్టు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము, ప్రొడక్షన్ రాదు. మరి రోజు రోజుకి మన యొక్క డెవలప్మెంట్ ఎక్కువ అవుతా ఉంది అండ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతా ఉంది. లైక్ 100 యూనిట్లు బదులు 1000 యూనిట్స్ కూడా మనకు అవసరం పడుతున్నాయి. మన వాళ్ళు కాదు డాడీ, చైనా ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. అంటే చైనాలో కూడా మనం ఉండి సెటిల్ చేయడం కాదు, అక్కడ సెటిల్ అవ్వడం కాదు, అక్కడ ఉన్న లేబర్ని వాడదాం అని చెప్పేసి అంటంలో, ఎక్కడైనా లేబరే కదమ్మా టెక్నికల్, వాళ్ళ మెషినరీ వాడుకుంటాం, వాళ్ళ ప్లేస్ వాడుకుంటాం, అదే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దాన్ని కూడా వాడుకోవటానికి కూడా మాకు నిజంగా చాలా బాగా ఉపయోగపడిందమ్మా. మేము ఒక 25% అడ్వాన్స్ ఇస్తే మిగతా 75% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ప్రొడక్షన్ చేసి మాకు ఎప్పుడు కావాలో అప్పుడు పంపించడం అనేది ఈ రోజుకి జరుగుతూ ఉంది. అది ఒకటి మా లక్. మా అబ్బాయి ఆ రోజున చెప్పిన దానికి నేను డైజెస్ట్ చేసుకోవాలా, బికాస్ 75లో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ 2010 వరకు కూడా ఇండస్ట్రీ లైన్లోనే జరిగింది. నా దగ్గర కూడా 250 లేబర్తో ఒక 10 చోట్ల ఫ్యాక్టరీలు ఉంటూ, మరి అంత దాన్ని ఒక్కసారి సడన్ చేంజ్ అనేది రావటం, దానికంటే ఒక 100 టైమ్స్ పెంచాడమ్మా, సేల్ కూడా పెరిగింది. అదే సార్, ఇప్పుడు మీ అబ్బాయికి మీకు మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఒక మార్పు చెప్పినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ గా, తండ్రిగా, అసలు వీడు చెప్పేది కరెక్టేనా కాదా, ఇది ఫాలో అయితే ఏమైనా నష్టపోతామా, ఇది ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అని ఏ రోజున మీ ఇద్దరికి డౌట్ రాలేదండి? అంటే అది ఆ క్వశ్చన్ తీసుకున్నాము, డైజెస్ట్ చేసుకోవటం అనేది టైం పట్టింది. కానీ దాంట్లో ఉన్న లోతుపాట్లు ఆలోచించి, ఇప్పుడు మన ప్రొడక్షన్ కెపాసిటీ ఒక 100 ఉందనుకోండి, వెన్ వీ షుడ్ మీట్ 1000 మీట్ అవ్వలేము. టెక్నికల్లీ ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ గా ఉంది. అంటే డైజెస్ట్ ఎలా చేసుకోలేకపోయామంటే అప్పుడు దాకా ఇండస్ట్రీ రన్ చేస్తూ ఒక పద్ధతిలో, ఒక పద్ధతి అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం. ఒక ఏమి రియల్ ఇండస్ట్రీ అంటే అంతే కదమ్మా, మరి ఓన్ గా రోజు మీట్ అవ్వటం, వాళ్ళతో పని చేయించుకోవటం, వాళ్ళతో గట్టిగా షౌట్ చేయటం, ఇలాంటివన్నీ ఒక్కసారి మాయమైపోతున్నట్టే. మరి ఆ టెన్షన్స్ అన్ని మాయమైపోయినాయి అమ్మా. కానీ నువ్వు నన్ను చైనా తీసుకెళ్ళమ్మా, ఓకే బాగుంది, అది కనుక రియాలిటీ మనకు కావాల్సిన ఫినిషింగ్స్ అన్ని ఎలాగూ వస్తాయి అనుకుని నేను అనుకుంటున్నాను. కానీ మనం చెప్పిన మాటలు వింటారా లేదా, నువ్వు నన్ను తీసుకెళ్ళు. నిజంగా అక్కడికి తీసుకెళ్ళాడమ్మా. నాకు ఏదైతే డౌట్లు ఉన్నాయో వాళ్ళని ట్రాన్స్లేషన్ లో అడిగాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. బికాస్ అందరూ హ్యూమన్సే కదమ్మా, వాళ్ళు మనం చెప్పింది అంటే సేమ్ సిమిలర్ అక్కడ చేస్తున్నారు. చేసిన దాంట్లో నాకు క్వాలిటీ కావాలి, నేను ఇచ్చే క్వాలిటీ కూలెక్స్ కి ఏ రోజున డోకా లేదు, అదే క్వాలిటీ కంటే ఎక్కువ తెచ్చుతారేమో చూద్దాం అని అడిగేటప్పటికి డెఫినెట్లీ మీరు అమౌంట్ ఇస్తే మేము చేయడానికి ఏముందండి అనే టైపులో వాళ్ళు అంటాం, నేను సాటిస్ఫై అవ్వటం, తర్వాత లోడ్ తప్పించుకోవటం. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ లోడ్ కంటే నిజంగా తెచ్చి మా ప్రొడక్టే అక్కడ కూలెక్స్ పేరుతో రావటం, అది మాదే అయినట్టమ్మా.